జర తెలంగాణ కాడికి వద్దాం ఫ్రెండ్స్. జర మనం తెలంగాణ కాడికి వద్దాం. తెలంగాణ కాడికి వస్తే మన తెలంగాణ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయొద్దు, ఖజానా ఖాళీ అయి ఉన్నది, నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా, ఏదైతే పాత గవర్నమెంట్ ఉండనో ఖజానాని కంగాలు చేసిపోయింది, ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం దిశ వైపు తీసుకుపోయింది, అప్పుల కుప్ప మిగిలించింది నాకు రాష్ట్రంలో, నేను ఇప్పుడు ఏదైనా చేద్దామని అనుకుంటే కూడా చెయ్యలేకపోతున్నా, అట్లీస్ట్ హానెస్ట్గా చెప్పిండు. సో ఇక నేను అది ఆర్టీసీ కార్మికులకు వదిలేస్తున్నా, మీరు ఇంటరా వినరా, మీ డిమాండ్స్ ఏమున్నాయన్నది మీకు తెలుసు. సో వెనకటికి ప్రభుత్వం మీకు ఏం చేసింది, చెప్పింది, చేసిందా లేదా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం కూడా ఎంత నటసార్వభౌములో మీకు తెలుసు. సో మీ సమ్మె మీది. కాకపోతే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చెప్తున్నా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఇవాళ ఆర్టీసీని ఇంకా కంగాలు చేసే ప్రక్రియలో కాంగ్రెస్ లేదా రేవంత్ అన్న? మహాలక్ష్మి పథకం అని చెప్పి, ఫ్రీ ఉచిత మహిళలకు పథకం అని చెప్పి, ఇంకా లాస్ట్లలో ఉన్న ఆర్టీసీ మీద ఇంకా లాస్ బేరింగ్ మీరు చేస్తున్నారు చూడు, అది వాస్తవమా కాదా? దానివల్ల ఆర్టీసీ మస్తు నష్టపోతుందా లేదా? దీనికి ప్రత్యక్ష సాక్షి మీ స్కీమా కాదా? ఇవాళ మళ్ళా మీరు ఆర్టీసీ కార్మికులను సమ్మె పోవద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇది మీకు కరెక్టేనా అని అనేసే ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? కరెక్టే గిరీష్. రేవంత్ రెడ్డి గారి పక్కన మళ్ళా ఆయన పూజించే పూజ్యులు మన ద CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ ది చీఫ్ మినిస్టర్, ఐఎమ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు పెట్టినవనంటే, ఒక దిక్కేమో ఇక్కడ సమ్మెలు అవుతున్నాయి, ఒక దిక్కేమో మాకు ఫీజు రియంబర్స్మెంట్లు అవుతలేవు, ఒక దిక్కేమో నీళ్ళు వస్తలేవు. తెలంగాణలో ధనిక రాష్ట్రాల్లో గీలొల్లి, అదే పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో ఇండియాస్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సిటీ అమరావతిలకు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాడు మన CEO, ఆంధ్రప్రదేశ్ CEO చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు యాజ్ ఏ తెలంగాణ వాదిలాగా, తెలంగాణ బిడ్డలాగా, నా తెలంగాణ ఇట్లా సస్యశ్యామలం ఎందుకు అయితలేదు? ఉన్న ప్రాజెక్టులు పోతున్నాయి, లేకపోతే ఆ ప్రాజెక్టులు ఎక్కడేసినా గొంగళ్ళు అక్కడనే ఉన్నాయి. పనికొచ్చే తెలంగాణ బిడ్డలను ప్రయోజకులను చేసే ప్రాజెక్టులు ఏడున్నాయి అని చెప్పి ఆలోచించాలన్నా వద్దా? నా ప్రశ్న అడిగేది మొదలవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లాంచ్ ఆఫ్ క్రియేటర్ ల్యాండ్ అని చెప్పి పెడతానన్నాడు. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అమరావతిలో పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 8,000 నుంచి 10,000 కోట్ల ప్రాజెక్టు, 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందట, డైరెక్ట్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందంట. ఇది క్యాపిటల్ రీజన్ని ఆబ్వియస్గా ఒక కొత్త వినూత్నంగా ట్రాన్స్ఫార్మ్ చేసి పడేస్తుంది. ఒక గ్లోబల్ హబ్ అవుతుంది ఫిలిమింగ్కి, గేమింగ్కి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డ్రివెన్ కంటెంట్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కంటెంట్ క్రియేషన్కి, ఇమ్మెన్స్ స్టోరీ రైటింగ్కి, స్టోరీ టెల్లింగ్కి. వీళ్ళు అడుగులు చూడు ఎక్కడున్నాయి, విజన్ చూడు ఎక్కడున్నది, మన విజన్ చూడు ఎక్కడికి ఆగిపోయినాయి. 6 గ్యారంటీల దగ్గర మన విజన్ ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళు కూడా గ్యారంటీలు ఇచ్చిర్రు, ఇయ్యరని అంటలేను. ఆడ దగ్గర ఏం సమ్మెలు అవుతలేవు, ఆడ దగ్గర ఇష్యూలు ఏమవుతలేవు. అనుభవానికి అనుముల రేవంత్ రెడ్డికి ఉన్న చిన్న పుర మీకు పరిచయం చేస్తున్నా, డిఫరెన్స్ పరిచయం చేస్తున్నా. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్రియేటివ్ ల్యాండ్ ఏషియా, CLA అని అంటారు. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ది క్రియేటర్ ల్యాండ్ ఏషియాతో సంతకాలు జరిగిపోయినాయి. ఇది మొత్తం కంప్లీట్ అంతా వేవ్ సుమిత్ May 1 నుంచి 4th 2025కు జరిగిన దాంట్లో సంతకాలు జరిగినాయి. ఈ వరల్డ్ క్లాస్ క్రియేటివ్ టౌన్షిప్ ఏదైతుందో ఇది ఒక హబ్ కాబోతున్నది. ఫిలిమింగ్కి, గేమింగ్కి, మ్యూజిక్కి, వర్చువల్ ప్రొడక్షన్కి, స్టోరీ కంటెంట్కి, కంటెంట్ క్రియేషన్కి, ఇన్ఫ్యాక్ట్ స్టోరీ టెల్లింగ్కి, AI డ్రివెన్ కంటెంట్, VFX ఎక్సెట్రా. దీనివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్నో థీమ్ పార్క్స్ వస్తాయి, గేమింగ్ జోన్స్ వస్తాయి, గ్లోబల్ సినిమా ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది, జాబ్ క్రియేషన్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, తద్వారా టూరిజం డెవలప్ అవుతుంది. ఒక డిజిటల్ ఇన్నోవేషన్కి నాంది పలికింది అలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ ఏదైతున్నదో ఇప్పుడు కొత్త డిజిటల్ ఇన్నోవేషన్కి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలలో VFX, గేమింగ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, యానిమేషన్స్ ఇవేవైతే ఉంటాయో, దీనికి కొత్త దారి తీయదా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో వీళ్ళ ఆలోచన చూడు, సుమారు ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ ఇది? 8,000 నుంచి 10,000 కోట్ల ప్రాజెక్టు, 25,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు, అండ్ తద్వారా ఎంత పెద్ద ఇండస్ట్రీకి ఇది ఒక మనం ఏమంటారు హెల్ప్ చేస్తుందో, ఆర్ టు దట్ మ్యాటర్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుందో మీరు చూడండి. అదే మన తెలంగాణలో నేను వెనకటికి ద వైర్లో వచ్చిన కథనం నేను తీసుకొని వచ్చిన, నేను కంపారిజన్ చేస్తా.
ఇది నా తెలంగాణ అన్నప్పుడు నేను ఖచ్చితంగా కంపారిజన్ చేస్తా. చేయాలన్నా వద్దా మీ కామెంట్ రూపంలో చెప్పండి. ద వైర్లో వచ్చిన కథనం ప్రకారము ఉర్సా కంపెనీ కోట్ల విలువ చేసే భూములు కేటాయించిండ్రు అని చెప్పారు. ఈ ఉర్సా కంపెనీ ఏంద్రాబాయ్ అని చెప్పి మాట్లాడితే ఒక డేటా సెంటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి పెట్టిండ్రు. మళ్ళీ ఈ డేటా సెంటర్ల మీదనే తెలంగాణలో మనం మాట్లాడుకోకపోతే డార్క్ సైడ్ ఆఫ్ ది డేటా సెంటర్లు ఏంది అని అంటే 1% ఆఫ్ ది వరల్డ్స్ ఎనర్జీ ఏదైతుందో అది డేటా సెంటర్లు వాడతాయి. ఒక డేటా సెంటర్ ఆ దేశంలో ఎందుకు పెట్టుకుంటలేడు, మన దేశానికి ఎందుకు వస్తున్నాడు అంటే చీప్ ఎలక్ట్రిసిటీ, చీప్ వాటర్, నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి పెట్టుకొని ఏదైతే మనం ముంగటికి వచ్చినామో ఇది కేవలం అది ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చి మా ముఖ్యమంత్రి ప్రాజెక్టు తీసుకొచ్చిండని సంబరాలు చేసుకోవాలనా, లేకపోతే ఈ తెచ్చిన ప్రాజెక్టులు రాను రాను తెలంగాణ సస్యశ్యామలమైన తెలంగాణ, బంగారు తెలంగాణని కంప్లీట్గా ఒక బాధ్యత లేని తెలంగాణ వైపు తీసుకుపోతున్నాడు అని చెప్పి ఏడవాళ్ళ రేవంత్ అన్న? ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పు. నేను మాట్లాడతలేను. వరల్డ్స్ 1% ఆఫ్ ఎనర్జీ డేటా సెంటర్లు వాడతాయట. ఆడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగిపోలే, ఇంకా ఆడికి ఆగిపోలే. ఈడ చూడరు మీరు కంప్లీట్గా ఎట్లున్నదో. సుమారు ఈ డేటా సెంటర్లలో ప్రపంచ స్థాయిలో 2014 డేటా తీసుకొని చూస్తే 626 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ వాడినరట ఈ డేటా సెంటర్లలో అవిటి కూల్ చేయనికే. నార్మల్ ఒక సర్వరే నువ్వు సిస్టంలో పెట్టుకొని పనిచేస్తే ఏసీ లేకపోతే గరం అయిపోతే ల్యాప్టాప్ బంద్ అయిపోతుంది ఫ్రెండ్స్. అట్లాంటిది ఇంత పెద్ద డేటా సెంటర్ పెట్టుకొని నువ్వు నడుపుతున్నావు అని అంటే దానికి ఎంత ఎలక్ట్రిసిటీ కావాలా? ఎలక్ట్రిసిటీ చల్లగా చేయనికే, ఆ వేడి చల్లగా చేయనికే నీకు ఏమేమి కావాలా? 626 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆల్ అక్రాస్ ది వరల్డ్. 2014 డేటా అబ్స్ట్రాక్ట్ చెప్తున్నా. ఇది దాని తర్వాత ఏమైతే దోసుకుంటారు. ఇది ఇచ్చే జాబుల కంటే ఎక్కువ తెలంగాణ వనరులను దోసుకునే తత్వం ఎక్కువ. ఇక్కడ పర్యావరణం అనేది ఒక ప్రభుత్వ స్వార్థం కాదు. పర్యావరణానికి మనం అందరం బాధ్యులం ఫ్రెండ్స్, మనం అందరం బాధ్యులం. సో ఇది ఎక్కడికైనా మొదలై ఏడాగుతుంది అని అనేది ఇలా ఏ సర్కార్ చెప్పాలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. మళ్ళా 626 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ హెస్ బీన్ యూస్డ్ టిల్ డేట్. దిస్ ఇస్ ద డేటా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ 2014. ఐ వండర్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ హ్యావ్ బీన్ వేస్టెడ్ వెన్ వీ కంపేర్ ది డేటా ఆఫ్ 2025. నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా ఫ్రెండ్స్.